వంశీ బెయిల్ విషయంలో చొక్కెదురవుతానే ఉంది. దాదాపుగా అంటే ఆయన మీద ఫిబ్రవరి 22వ తేదీన కేసు నమోదైంది. సత్యవర్ధన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయన్ను తనను కిడ్నాప్ చేశారు అనేది ఫిర్యాదు ఆధారంగా. అయితే దాదాపుగా ఇప్పటికి 2.5 నెలలు దాదాపుగా అంటే ఒక 75 రోజులు అయితే దాటేసింది ఆయన జైల్లో పెట్టి. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్ని ఆల్రెడీ కొట్టేసింది కోర్టు. గన్నవరం టీడీపీ ఆఫీసు దాడి కేసుకు సంబంధించి వంశీ బెయిల్ పిటిషన్ అయితే కోర్టు కట్టేసింది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వలంనేని వంశీకి తాజాగా కోర్టులో బెయిల్ విషయంలో మరొక షాక్ తగిలిందని చెప్పాలి. టీడీపీ కార్యాలయంపై మోకదాడి, కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ని కులం పేరుతో దూషించారనే ఆరోపణలతో నమోదైన కేసులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్ కొట్టేసింది కోర్టు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు తీర్పు వెలువరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరులు మోకదాడి చేసి వాహనాలను తగలబెట్టడమే కాక పలువురిపై దాడి చేసి గాయపరిచారు. పార్టీ